మాధవ పెళ్లి చూపులకైతే వాళ్ళు వస్తారు. ఇక ఆడపిల్లనైతే వాళ్ళ ఇంటికి రాగానే అక్కడ ఉన్న మాధవని వాళ్ళ నాన్నని కూర్చోపెడతారు. ఇక అక్కడ ఉన్న చక్రి వీళ్ళందరూ కూడా నిల్చొని ఉంటారు. ఇక పెళ్లి కూతుర్ని తీసుకుని రాగానే అక్కడ ఉన్న చక్రి అయితే వాళ్ళ అన్నయ్య మాధవాన్ని చూపించి ఇలా అంటూ ఉంటాడు, ఇదిగోండి మా అన్నయ్య మాధవ, వీడే పెళ్లి కొడుకు అని చెప్పి చూపిస్తూ ఉంటాడు. దాంతో మాధవ అయితే నమస్కారం అండి అని చెప్పి వాళ్ళందరికీ కూడా రెండు చేతులు ఎత్తి దండం పెడుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళైతే పెళ్లి కూతురు అమ్మా నాన్న మాధవాన్ని వాళ్ళ కుటుంబాన్ని చూసి, ఏంటి అందరూ మగవాళ్ళే వచ్చారు, మీకు ఆడవాళ్ళు ఎవరు లేరా, ఆడవాళ్ళు రాలేదేంటి అని చెప్పి ఆమె అడుగుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న మాధవ అయితే మాకు ఆడవాళ్ళు ఎవరు లేరండి, మా అమ్మ నాకు చిన్నప్పుడే చనిపోయింది, చిన్నప్పటి నుండి మేమే చూసుకున్నాం నా తమ్ముడిని మా నాన్నని అని చెప్పి అంటాడు. ఆ మాట వినగానే అందులో ఉన్న ఒక ఆవిడ అయితే ఇప్పుడు మా అమ్మాయి మీ ఇంటి కోడలైతే మీ అందరికీ మా అమ్మాయే వండి పెట్టాలా అని చెప్పి అడుగుతుంది. దాంతో మాధవ అయితే లేదండి పర్వాలేదు, నాకు వంట వచ్చు, మీ అమ్మాయి ఏం వండనవసరం లేదు అని చెప్పి అంటాడు. ఆ మాట వినగానే పెళ్లి కూతురు ఆ మాటలకు ఇంప్రెస్ అయ్యి, ఏంటి మీకు వంట చేయడం అంటే ఇష్టమా అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న మాధవ అయితే ఇష్టం కాదండి, అది నాకు బాధ్యత, మా అమ్మ చనిపోయిన తర్వాత నా తమ్ముళ్ళు ఆకళ్ళతో ఏడుస్తూ ఉంటే నా చేతులతో నేను వండి పెట్టేవాడిని, అలా వంటను నేర్చుకున్నాను అని చెప్పి అంటాడు. దాంతో అక్కడ ఉన్న పెళ్లి కూతురు అయితే చాలా సంతోషిస్తుంది. ఇక అక్కడ ఉన్న పెళ్లి కొడుకుకి గారెలు ఇస్తారు. ఇక గారెలు తింటూ ఉంటే మాధవ, ఈ గారెలు ఎవరు వండారండి అని చెప్పి అంటాడు. దాంతో అక్కడ ఉన్న పెళ్లి కూతురు అయితే నేనే వండాను అని చెప్పి అంటుంది. మీకు గారెలు ఎలా వండాలో ఏంటో ఇవన్నీ కూడా నేను మీకు నేర్పిస్తాను, నాకు అన్ని రకాల వంటలు వచ్చు అని చెప్పి మాధవ అయితే పెళ్లి కూతురుతో వంటల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న పెళ్లి కూతురు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు. దాంతో చక్రి అయితే, ఒరే అన్నయ్య, ఇక్కడ కూడా నీ వంటల వ్యవహారం ఏంట్రా అన్నయ్య, దయచేసి ఈ పెళ్లి సంబంధమైన ఖాయం చేసుకోరా అని చెప్పి అక్కడ ఉన్న చక్రి వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళు కూడా వాళ్ళ మనసులో అనుకుంటూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న మాధవ అయితే వంటల గురించి పెళ్లి కూతురులతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు.